హాయ్ పిల్లలు, ఈరోజు నేను మీకు ఒక మంచి నీతి కథ చెప్తున్నాను. సో అందరూ చక్కగా వినండి. 4 ఆవులు కథ పేరు. ఓకేనా? ఒక ఊరి చివర పచ్చని మైదానంలో 4 ఆవులు ఎంతో సఖ్యంగా స్నేహంగా ఉండేవి. అంటే ఒక ఊరి చివరంట ఒక పార్క్ మాట మైదానం అంటే ఒక 4 కౌస్ ఎంతో ఫ్రెండ్లీగా హ్యాపీగా ఉండేవంట, కలిసిమెలిసి ఉండేవంట. అవి కలిసే గడ్డి మేయటానికి కలిసి తిరగడం చేసేవి. గడ్డి తినడానికి వెళ్ళినా తిరగడానికి వెళ్ళినా నలుగురు కలిపే వెళ్ళేవారంట. ఇవెప్పుడూ కలిసిమెలిసి గుంపుగానే ఉండేవి కాబట్టి పులి సింహాలు వీటి జోలికి రాలేకపోయేవి. ఇవి ఎప్పుడూ గుంపులాగా కలిసి ఉండడం వల్ల సింహాలు పులులు ఇవేమీ వీటి జోలికి వచ్చేవి కావంట. ఎందుకని వచ్చేవి కావు? ఒకటే ఉంటే చంపేస్తాయి. అది 4 ఉన్నాయనుకో, ఒక పులి వచ్చిందనుకో ఒక ఆవు తినడానికి, ఈ 4 ఆవులు కలిపేసి ఆ పులిని చంపేస్తాయి. కాబట్టి వాటికి చాలా భయం మాట. గుంపుగా ఉన్న ఆవుల దగ్గరికి కానీ ఏవైనా సరే ఇలా గుంపుగా ఉంటే వాటి దగ్గరికి ఏ భయంకరమైన జంతువులు రావన్నమాట. ఓకేనా? నెక్స్ట్, కొంతకాలానికి ఏదో విషయంలో వాటి మధ్య దెబ్బలాట జరిగి 4 ఆవులు 4 వైపులుగా విడివిడిగా గడ్డి మేయటానికి వెళ్ళాయి. ఏదో చిన్న గొడవ జరిగి 4 ఆవులు 4 పక్కలకు వెళ్ళిపోయాయంట. ఓకేనా? గడ్డి తినడానికి. ఇదే సరైన సమయమని పులి సింహం పొదల్లో దాక్కుని ఒక్కొక్క దాన్ని చంపేశాయి. చూసారా? ఒక్కొక్కటి ఒక్కొక్క చోటకి వెళ్ళాయి. ఎవరూ లేరు. పులి సింహం ఏం చేసాయి? ఆ పొదల్లో దాక్కుని ఇదే కరెక్ట్ టైము, తినేద్దాం, ఒక్కదే ఉంది ఆవని 4 ఆవులు 4 చోట్ల విడివిడిగా ఉన్నాయి కదా. ఈ పులి ఈ సింహం ఏం చేసాయి? ఒక్కొక్క ఆవుని చంపేసి తినేసాయి. చూసారా? దీని నీతి ఏంటి? ఐక్యమత్యమే మహాబలం. చూసారా చిన్నారులు? ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటే ఎవ్వరూ మన జోలికి రారు. సో అక్క చెల్లెళ్ళైనా అన్నదమ్ములైనా ఫ్రెండ్స్ అయినా అందరూ ఎప్పుడూ కలిసిమెలిసి చక్కగా ఉండాలి. అప్పుడు మన జోలికి ఎవ్వరూ రారు, రావడానికి కూడా భయపడతారన్నమాట. ఓకేనా? అందరూ కలిసిమెలిసి ఉండాలి. ఓకే చిన్నారులు, నేను మళ్ళీ మరొక మంచి నీతి కథతో మీ ముందుకు వస్తాను. ఓకేనా? బాయ్, టేక్ కేర్. ఇలాంటి మరెన్నో నీతి కథలు చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి. ప్లీజ్ మీకు ఈ కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.